హాయ్ వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో టుడే ప్రోమో అయితే వచ్చేసింది. నిన్న జరిగినటువంటి రచ్చ రచ్చ తర్వాత మామూలు రచ్చ కాదు, బిగ్ బాస్ హౌస్లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో, వీర లెవెల్లో కిరాక్ సీత తగ్గలే. యాస్మి వాము అదేం సౌండ్ ఎప్పుడు చూడలేదు. అండ్ సానియా ఎప్పటిలాగానే విరుచుకపడడం. అండ్ పృథ్వీ అవేం లాజిక్లు అర్థం కాని లాజిక్లు. ఆదిత్య ఓం ఎక్కడ పాయింట్, ఎక్కడెక్కడ ఎవరు. మణికంఠ వారి దేవుడా, మామూలుడు కాదు. ఇంత అంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అరుపులే అరుపులు, మెరుపులే మెరుపులు. అండ్ విష్ణుప్రియ ఇంటెలిజెంట్గా వేరే లెవెల్లో మాట్లాడుతూ ఉంది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి దోచినట్టు. అందులో ప్రేరణ బాబా బాబా బాబా, ఆ హెడ్ వెయిట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఇట్లా నిన్న జరిగినటువంటి మొత్తం ఒక బిగ్ డ్రామా బిగ్ బాస్ హౌస్ తర్వాత ఈరోజు ప్రోమో 1 వచ్చింది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనోడు ఎవడు మన మణికంఠ యాస్మిని బ్యాక్ సైడ్ నుంచి మంచిగా ఇట్లా హగ్ చేసుకొని ఆడి ఏదో మాట్లాడి డిఫరెంట్గా కరెక్ట్గా చెప్పింది యాస్మి. మైక్రో మైండ్ చెట్టుతో ఉన్నవాడే మణికంఠ అని. అలానే హక్ చేసుకొని నామినేషన్ను పట్టించుకోకు అని చెప్పే ప్రయత్నం చేస్తే, ఓకే నన్ను వదిలిపెట్టు ఇప్పటికీ అన్నటువంటిది మాత్రమే అన్నది. దానికి మణికంఠ రియాక్షన్ ఏంటంటే కనుక, నేను వచ్చి సీరియస్గా చెప్తే ఓకే వదులు అని అది పిచ్చోడా. ఆమె మూడు బాగలేనప్పుడు పోయి నువ్వే చాలా ఏడిపించుతున్నావు ఆమెని. పోయి నువ్వేదో హక్ చేసుకోగానే నా లవర్ వచ్చి హక్ చేసుకొని నాకు ఎనర్జీ మొత్తం ఇచ్చేసినాడని యాక్సెప్ట్ చేస్తుందా? బాగా గిచ్చి నొప్పిందా, ఓకే సారీలే అని చెప్తే ఎట్లా ఉంటుంది? అట్లా కత్తితో కుచ్చి నొప్పిన తర్వాత గెలికినావు ఆ పిల్లని బాగా. గెలికి మళ్ళా దానికి పాజిటివ్గా నీకు రిప్లై ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఏడ్చుకుంటూ నేను సీరియస్గా చెప్తే ఏ విధంగా అంటుందో చూడండి. మళ్ళీ ఒకటి ఎదవ వాయిస్ ఒకటి వేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. నీది ఒక డ్యాసు. బాబా 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 మన యాస్మి వచ్చేసి పృథ్వీ దగ్గర మణికంఠ గురించి చెప్తుంది చూడండి. ఎస్, ఒక ఆడపిల్ల అలానే స్పందిస్తుంది. ఇష్టం లేనప్పుడు ఎవడైనా కూడా ఏదైనా ఒక మాట అన్నా కూడా పడింది. వీడు పోయి ఇష్టం లేకుండా పోయి బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని, అంటే ఆమె అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఈడి కంఫర్ట్ కోసం వీడిని ఏదో ఒక పాజిటివ్గా అనుకోవాలి అని చెప్పేసి హక్ చేసుకున్నప్పుడు అది ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది అంటే కనుక, యాస్మి కరెక్ట్ టైంలో కరెక్ట్గా మాట్లాడుతూ ఉంది. మనోడు అవుట్. ఎందుకంటే కనుక అందరికీ తెలిసేలాగా నాకు ఇష్టం లేకున్నా కూడా వచ్చి హక్ చేసుకొని నన్ను చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. వాడిని ఈ సీజన్ ఉన్నంత వరకు కూడా నేను కంపల్సరీ నామినేషన్లో పెడతానని మరొకసారి మణికంఠ గురించి యాస్మి అయితే అంటా ఉంది అని వేసింది కూడా. సో మరలా అంటే ఈరోజు రేషన్ కార్డు గురించి ఒక గేమ్ అయితే పెట్టినాడు. ఫోటో పెట్టు రేషన్ కొట్టు ఉన్నవి అండ్ పృథ్వీ. సో చాలా బాగుంది. చాలాసార్లు కూడా ఈ గేమ్ అయితే పెడతానే ఉంటారు. ఎంత దరిద్రుడు అంటే మన పృథ్వీ చాలా అంటే చాలా దరిద్రుడని మనం అనుకోవచ్చు. ఒక గేమ్లా కాకుండా ప్రతిసారి వాడి గినక చేత కాకుంటే కంపల్సరీ దాన్ని ఉల్టా పుల్టా చేసేసి ఆడడు, వేరే వాళ్ళని ఆడనీయడు. ఏమనంటే కనుక స్ట్రాటజీ అంటాడు. దీని మీద బిగ్ బాస్ కూడా ఏమి మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు అంటే కనుక సండే రోజు, లేకుంటే కనుక ఫైనల్గా ఏదన్నా ఒక సిచ్యువేషన్లో పృథ్వీ బ్యాడ్గా అందరికి ప్రొకేట్ అయ్యేటప్పుడు అప్పుడు ప్రతిదీ నువ్వు నీ గేమ్ ఆడకుండా వేరే వాళ్ళ గేమ్ను చెడగొట్టడానికి హౌస్లోకి వచ్చినావు, ఇట్ ఈస్ యువర్ రియల్ క్యారెక్టర్ అన్నటువంటిది బయటికి అయితే తీసుకొని వచ్చేస్తారు. అక్కడ నవీప్ అండ్ పృథ్వీ అంటే నవీప్ ముందు పెట్టేసేస్తా ఉన్నాడు. ఆ పెట్టేసేదాన్ని ముందు ఇక్కడ పెట్టేస్తాడు ఆ ఫోటో అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ఫోటో లాగేయడము, కింద దొప్పడము, గట్టిగా పడడం, కింద కొట్టుకోవడము, అది చేయడము. దట్ ఈస్ నాట్ గేమ్ స్పిరిట్. అది మరి బ్యాడ్గా ప్రజల్లోకి వెళ్తుంది అని తెలిసి చేస్తున్నాడు, తెలియకుండా చేస్తున్నాడు. ఈవెన్ తను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా రాంగ్ అప్రోకేట్ అవుతూ ఉంది. అయినా కూడా
తన మతం మార్చుకోకుండా తన ఇష్టం వచ్చినట్టే ఆడుతూ ఉన్నాడు పృథ్వీ. దీని మీద హౌస్ మేట్స్ మొత్తం కూడా అక్కడ నైనిక 100% చెప్పేస్తా ఉంది, పృథ్వీ అలా చేయడం కరెక్ట్ కానే కాదు, పృథ్వీ అలా చేయడం వల్ల తనకి బ్యాడ్ అవుతాడు, మరి ఎందుకు చేస్తున్నాడో ఏమో అన్నట్టు. చేయకూడదు, ఇంకా ఫిజికల్గా అవుతున్నాడు, వేరేలాగా అవుతా ఉన్నాడు. ఈరోజు చూడాలి మరి ఎంత రసవతరంగా ఉంటుందో. నిన్న నామినేషన్లో ఒకలాగా ఉంటే కనుక ఇప్పుడు వేరే లెవెల్, అంతకు మించి ఎక్కువ ఫిజికల్ అవుతున్నారు, కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో, రియాలిటీ షోలో అందరు చూస్తుండగానే చూడాలి మరి ఏం జరిగేది. సో ఈ గేమ్ అంటే ఈ ప్రోమోలో మొత్తం కూడా పృథ్వీది మైనసే. అక్కడ నవీబ్ చెప్తూనే ఉన్నాడు, నన్ను పట్టుకొని నన్ను నానా హింస పెట్టి మరీ చేసినాడు అన్నటువంటిది. అండ్ నాకు తెలిసి లాస్ట్లో కన్వెన్షన్ రూమ్కి పిలిచి పృథ్వీకి స్మార్ట్ వార్నింగ్ అయితే బిగ్ బాస్ ఇస్తున్నాడు అన్నటువంటిది మై గెస్. సో సెకండ్ ప్రోమో వస్తుంది, నాకు తెలిసి ఇంకా రసవతరంగా ఉంటుంది, అది కూడా చూసేద్దాం. ఓకే.